హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా వనస్థలిపురంలోని మారుతినగర్కి వచ్చేసాం. మారుతినగర్లో ఉంటున్న భారతి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకున్నాం. కవా భారతి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఏంటండి, ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మమ్మల్ని ఆహ్వానించారు. బ్రేక్ఫాస్ట్ మాకోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఉప్మా. వావ్, సూపర్ అండి. సో కట్టెల పొయ్యి, దీనిపైన ఉప్మా. సో బేసిక్లీ కట్టెల పొయ్యి మీద ఏది ఉన్నా అద్భుతంగా ఉంటుంది అంటారు. దట్టు మీరు ఇందులో మట్టి పాత్రలో వండుతున్నారు. సూపర్ అండి. చాలా రిలాక్స్డ్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మమ్మల్ని ఆహ్వానించారు మీ మిద్దె తోటని పరిచయం చేయడానికి. దాంతోపాటు మాకోసం బ్రేక్ఫాస్ట్గా రెడీ చేస్తున్నారు. అది కూడా కట్టెల పొయ్యి మీద, అది కూడా మట్టి పాత్రలో. సో చాలా రోజులైంది ఇట్లా దీన్ని. సూపర్ అండి. సో ఏంటి ఇదంతా, అంటే రెగ్యులర్గా ఇక్కడే చేస్తారా లేకుంటే జస్ట్? నా కాన్సెప్ట్ అంటే ఇక్కడ హార్వెస్ట్ చేసిన కూరలు ఇక్కడే వండాలి. వావ్, సూపర్. సో మీకోసం ఇక్కడ హార్వెస్ట్ చేసుకొని హ్యాపీగా ఇక్కడే వండుకోవాలి. సో ఇప్పుడు అందరు కూడా అంటున్నారు ఈ కుక్కర్లలో సిల్వర్ దాంట్లో వండుకోవద్దని, ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఈ బ్యాక్ టు రూట్స్ అంటారు కదా, విలేజ్ అట్మాస్ఫియర్ మంచిగా మీరు ఇక్కడ మొత్తం చెట్లు పెట్టేసుకున్నారు. అక్కడ చెరకు ఇవన్నీ చెట్లు పెట్టుకొని మంచిగా మాక్సిమం ఇంట్లోకి కావాల్సినవన్నీ ఇక్కడే మనం బయట కొనుక్కోవద్దు అని చెప్పి కాన్సెప్ట్ అన్నమాట. ఆర్గానిక్ కూరగాయలు, ఆకుకూరలు పండించాలని. సూపర్ అండి. చాలా చక్కగా ఉంది. రాగానే చాలా పాజిటివ్ వైబ్ కనిపించింది నాకు ఇదంతా చూస్తూ ఉంటే. సూపర్ అండి. సో అలాగే ముందుగా అసలు మీకు ఈ మిద్దె తోట పెంచాలి అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయినా? మీ చిన్నప్పటి నుంచి ఉండిందా? చిన్నప్పటి నుంచి మొక్కలంటే నార్మల్గా ఇష్టం ఉంటుంది ఎవరికైనా. అలా కోవిడ్లో ఖాళీగా ఉండి ఎక్కువ వీళ్ళని మన మ్యాట్ గార్డెనర్ వీళ్ళని చూసి అక్కడ రెంట్కే ఉండేవాళ్ళం 5 years బ్యాక్. అప్పుడే స్టార్ట్ చేశాను మొక్కలు వేయడం ఆల్రెడీ. వాళ్ళని చూసి అలా పాట్స్ లో కూడా పండించవచ్చు కూరగాయలని అప్పటి వరకు ఐడియా లేదు. బకెట్స్ లో, ఆ టబ్స్ లో వస్తాయని. సో అప్పుడు వాళ్ళని చూసి రెంట్కున్న ఇంట్లోనే ఒక 25 అట్లా ఉండేవి అనమాట అక్కడే. ఈ 1.5 year అయింది ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యి. అలా ఈ 1.5 year నుంచి మొత్తం ఇప్పుడు ఒక 120 అట్లా ఉంటాయి అన్నమాట పార్ట్స్ మొత్తం. సో కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారు. ఇది మాత్రం 1.5 year అయింది. ఓకే, భారతి గారు ఇక్కడ స్టార్ట్ చేసి 1.5 year అయింది. అవునండి. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ ఇది. ఇంకా వెంటనే ఒక మడి అయితే ఒక సైడ్ కట్టించుకున్నాను. ఓకే, మిగతా అన్ని గ్రో బ్యాగ్స్, బ్లాక్ పాట్స్. అంటే మీకు చిన్నప్పటి టైంలో మొక్కలు పెంచి పూల మొక్కలు పెంచి అలవాటు ఉంది. అలానే ఊర్లో అయితే కింద ప్లేస్ ఉంటది కదా, మట్టి ప్లేస్, అందులో కొంచెం కాకరకాయలు ఇట్లాంటివన్నీ పెట్టి అలవాటు ఉంది అన్నమాట. చిక్కుడుకాయలు అవి నార్మల్ పెడతాం మనకు ఊళ్ళో పెడతాం. అలా వేసేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేకుండా ఇలా మిద్దె తోటలో బాగా మెయింటెనెన్స్ చేయాలండి. ఎంతకైనా భూమిలో పండేది వేరుంటుంది. ఈ గ్రో బ్యాగ్స్ లో గానీ, పాట్స్ లో గానీ వీటిలో టైం పడుతుంది. సూపర్. సో మొత్తానికి అయితే మరి ఫస్ట్ ఏ మొక్కతో స్టార్ట్ చేశారండి మీరు? అది పూల మొక్కలు అయితే ఫస్ట్ స్టార్ట్ చేసా ఒక 5 years బ్యాక్. ఈ కోవిడ్ లో మాత్రం వంగ మొక్కలు, అలానే కొన్ని బెండ, ఆకుకూరలు, పాలకూర, తోటకూర, చుక్కకూర. పూల మొక్కలు అంటే మీరు చిన్నప్పుడు స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా ముందైతే గులాబీలు అంటే ఇష్టం కదా ఎవరికైనా, ఆడవాళ్ళందరూ పూలు అంటే ఇష్టం వల్ల గులాబీలు, చామంతులు బాగా ఎక్కువగా చేసేదాన్ని. ఇంకా తర్వాత ఆకుకూరలు స్టార్ట్ చేశాను అనమాట. ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ
కోవిడ్ టైంలో మాక్సిమం గార్డెనర్స్ అందరూ స్టార్ట్ చేశారు అంటే కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారు. ఎందుకంటే టైం దొరికింది, బయటికి పోయే సోర్స్ లేదు, బాక్సులు పెట్టి పని లేదు, ఆఫీసులు లేవు కాబట్టి సో ఏదో ఒక అప్లికేషన్ ఉండాలి. ఇంట్లోనే ఉండి టీవీ చూసి ఎంతసేపు బోర్ కొడుతుంది కాబట్టి చాలా మంది అండి ఇప్పటి వరకు మనం పెరటోషియల్ కార్యక్రమం చేసిన చాలా మందిలో కూడా కోవిడ్ టైం అంటే కోవిడ్ బిఫోర్ కోవిడ్ టైంలో స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది. అంటే చిన్నప్పుడు ఈ ఆర్గానిక్ ఇవన్నీ ఏం తెలియదు, ఎందుకంటే అప్పుడు మందులు ఏమి ఎక్కువ వేసేవారు కాదు కదా, అందరికి ఇళ్లలో పొలాల్లో పండేవి. ఇప్పుడైతే మందులు ఎక్కువైపోయి కొంచెమన్నా ఇంట్లో పండించుకొని తినాలి, మందులు తిండి తినకుండా. అసలు ఆర్గానిక్ అనే కాన్సెప్ట్ నాకు డిఫరెంట్. అంటే ఇప్పుడు మనం అంటే మీరు మిద్దె తోట మీద మీరు పెంచుకుంటున్నారు కరెక్టే, కానీ బయట కూడా ఆర్గానిక్ అంటే మిగతా వాళ్ళు మందులు కొడుతున్నారు కాబట్టి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు మేము మందులు కొడుతున్నాం అన్నట్టే. సో దారుణమైన పరిస్థితి ఇదైతే. ఓకే ఫైన్, సరే మరి ఎంత టైం స్పెండ్ చేస్తారండి మీ మిద్దె తోటలో డైలీ? ఎర్లీ మార్నింగ్ 1 hour అండి కంపల్సరీ. 6 to 6:30కి వస్తే 7:30 వరకు ఇక్కడే ఉంటా. అయితే మార్నింగ్ అయితే ఎక్కువ ఏం చేయను అనమాట, ఓన్లీ స్ప్రేస్ ఏమైనా ఉంటే చేస్తూ ఉంటా. ఈవినింగ్ మాత్రం ఒక 2 hours ఉంటానండి. వచ్చి కొంచెం వాటరింగ్, తర్వాత ఏమన్నా ఫుడ్ ఏమైనా ఇచ్చేది ఉంటే వాటికి ఫుడ్ ఈవినింగ్ టైం. సో టోటల్గా 3 hours ఉంటా. నాకు అంటే రోజంతా ఇక్కడే ఉండాలని ఉంటుంది కానీ కింద పని ఉంటుంది. వీక్లీ వన్స్ క్లీనింగ్ చేస్తాను అనమాట, మొత్తం నేనే చేసుకుంటా, మెయిడ్ ఏమి ఉండదు, మొత్తం నేనే. నీట్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా వాటర్ ఆగి స్టాగ్నెట్ అయ్యి ఇలా ఏం లేకుండా చాలా నీట్ గా ఉంది. సో అలాగే ఎన్ని మొక్కలు ఉన్నాయి టోటల్ గా? 120 వరకు ఉంటాయి. 120 వరకు. ఓకే, మడి కాకుండా 120 ఉంటాయి. ఓకే, ఇలా క్లీనింగ్ ఇలా క్లీనింగ్ అయితే వీక్లీ వన్స్ క్లీనింగ్ పెట్టుకుంటారు కదా, 3 hours పడుతుంది. 3 hours. ఎందుకంటే మనం ఎంత క్లీన్ చేసినా వాటి కింద మట్టి ఉండిపోతుంటది కదా, సో కొంచెం మెయిడ్ చేయమంటే వాళ్ళు చేయట్లే నీట్ గా, మనకు నచ్చట్లేదు, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇది యాక్చువల్లీ క్లీనింగ్ అంటే ఎక్సర్సైజ్ తో పాటు ఒక మెడిటేషన్ లాగా కూడా అనిపిస్తుంది. నిజంగానే నమ్మరు ఎవరు చెప్తే గానీ, నాకు మోకాళ్ళ నొప్పులు అంటే నేను ఇల్లు కట్టేటప్పుడు మెట్లు ఎక్కలేకపోయేదానండి, సౌండ్ వచ్చేది అనమాట మోకాళ్ళలోంచి. అది 1.5 year నుంచి నాకు తగ్గిపోయింది, చెప్తే ఎవరు నమ్మరు. మోకాళ్ళ నొప్పి అనేది లేదనమాట. సూపర్. అంటే మనం రెగ్యులర్ గా మనం మోకాళ్ళకి వర్కౌట్ చేస్తుంటే ఆ నొప్పి పోతుంది. ఇప్పుడు మీరు పైకి వచ్చి రెగ్యులర్ గా వీడియో వర్క్ చేస్తున్నప్పుడు ఎట్లా మోకాళ్ళకి పని చెప్పాల్సి వస్తుంది కాబట్టి అలా తగ్గిపోయినట్టుంది. సూపర్ అండి. సో అలాగే మరి ముందుగా మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మనకు సెగ్మెంట్ ఉంది, మీకు తెలిసిందే. సో ఏంటి అంటే మన ఆడియన్స్ అందరికి మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేస్తాము. సో మరి ఈనాటి మనం మీ మిద్దె తోటలో నుంచి ఏదైనా మొక్క కానీ, కాయ కానీ, పువ్వు కానీ ఏదైనా చూపించి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయండి అని మనం క్వశ్చన్ లాగా అడుగుతుంటాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నామో మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా. ఒక ఫ్లవర్ ప్లస్ మనకి యూజ్ఫుల్ అనమాట. ఓకే, సో ఇది సో ఎదురుగా ఉంది ఫ్లవర్. ఇది ఏం ఫ్లవర్ అని గెస్ట్ చేయాలి. ఓకే, సో వాటికి ఆల్రెడీ కొద్దిగా ఈ పిందెలు కూడా ఉన్నాయి. సో అది పింక్ కలర్ కూడా అవుతుందండి. ఇది మార్నింగ్ ఈ టైంలో ఇట్లా ఉంటది కదా, ఈవినింగ్ ఇట్లా ఈ కలర్ అయిపోతుంది పూర్తిగా. అలా అని ఫ్లవరింగ్ ప్లాంట్ మాత్రం కాదు. ఓకే, సో ఫ్లవర్ ఉంది కదా అని ఫ్లవర్ ప్లాంట్ అనుకోకండి, అదేంటో గెస్ చేయండి. ఆకులు చూడండి, అండ్ అలాగే ప్లాంట్ కూడా ఈవినింగ్ అయ్యేసరికి కలర్ చేంజ్ అవుతుంది, ఐ మీన్ ఆ ఫ్లవర్ అట్లా చేంజ్ అవుతుంది అంటున్నారు. సో గెస్ చేయండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం. ఓకేనా, తోటలోకి ఎంటర్ అయిపోతాం అండి. ఓకే. సో తోటలోకి ఎంటర్ అయిపోయాం. సో ముందుగా ఇక్కడ మడి ఏర్పాటు చేశారు. ఓకే, సో స్పెషల్గా అంటే ఎంత మడి ఉంది, ఎంత ఇంచెస్? ఇది 2 inches ఉంటుందండి. 2 inches అంటే అడుగున గ్యాప్ ఇచ్చామన్నమాట, ఒక 2 ఇటుకల మందం గ్యాప్ ఇచ్చి స్లాబ్ పోయించి అప్పుడు కన్స్ట్రక్ట్ చేసాం. ఇదేమో మొత్తం 4 feet, అడ్డంగా 2 feet. సో ఎందుకు అడుగుతున్నా స్పెషల్ గా, చాలా మందికి మడులు కట్టుకోవాలి అంటే అమ్మో బిల్డింగ్ పాడవుతుందేమో అని ఇలాంటి భయం ఉంటుంది. సో అందుకని స్పెషల్ గా మడి ఏర్పాటు చేశారు కదా. సో 2 inches పెట్టారు. సో కొంతమంది ఇంకా స్పేస్ పెడతారు కదా, ఎక్కువ పెడతారు. నాకు అంతవరకు అంటే అప్పుడైతే ఆ ఐడియా ఉండి అంతవరకే చేయించాను. సూపర్. సో కింద ఏం వేసారండి ఫస్ట్?
సాయిల్ మిక్సే వేస్తామండి డైరెక్ట్ గానే. కొంచెం ఇసుక, తర్వాత మన కంపోస్ట్ అవన్నీ వేస్తాం అన్నమాట. ఓకే, ఇసుక కంపోస్ట్ అన్ని కలిపి గ్రోప్ వేసినప్పుడు మనం చేసిన ఇవన్నీ హోమం అవి ఉంటాయి కదా, ఇసుక పువ్వులు మొత్తం అన్ని ఇందులో పోసేసామన్నమాట, ఒక లైన్ మొత్తం. ఓకే ఓకే, సూపర్ సూపర్. అది వేస్ట్ చేయడం ఎందుకు, ఇంకా డైరెక్ట్ గా ఎట్లాగో ఇదైపోతుంది కనుక డైరెక్ట్ సాయిల్ మిక్స్ చేస్తారు. ఓకే, ఫైన్ ఫైన్ అండి. సో అలాగే ఇప్పుడు మరి ఈ మడుల్లో పెట్టిన మొక్కలకి అండ్ మామూలు ఈ కుండీల్లో పెట్టిన మొక్కలకి తేడా ఏంటండి? మడుల్లో పెట్టిన మొక్కలు కొంచెం ఫాస్ట్ గా గ్రో అవుతాయి. ఈ కుండీలో అయినా నేను ఓన్లీ వెజిటబుల్సే పెడుతున్నాను మొత్తం కుండీల్లో, టబ్స్ కానీ. ఇందులో అన్ని ఫ్రూట్ ప్లాంట్సే ఉంటాయండి మొత్తం. ఈ లైన్ మొత్తం ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ కోసం తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే మడుల్లో కాస్త ఫ్రూట్ ప్లాంట్స్ పెడితే ఏంటంటే త్వరగా వాటికి వేరు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అండ్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా ఈల్డ్కి వస్తాయి కూడా, సో స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి. సూపర్ సూపర్. సరే, ఫస్ట్ ఏ మొక్క పెట్టారండి అక్కడ? ఆ లాస్ట్ లో ఉన్నదైతే మన రేగిపళ్ళు అంటాం కదా, యాపిల్ బేర్, అది ఇప్పుడే వస్తున్నాయండి ఫ్రూట్స్, జస్ట్ స్టార్ట్ అయినాయి. అదేమో పప్పు ఉసిరి అంటాం కదా. అది పెట్టి ఎన్ని రోజులు అయిందండి పప్పు ఉసిరి? 3 months అవుతుంది, చాలా ఫాస్ట్ గా. 3 months, అదే మడులో ఎఫెక్ట్ అదే. 3 months లోనే అంత పెద్దగా అయిపోయింది. అవునండి, చాలా ఫాస్ట్ గా వచ్చింది. తర్వాత సపోటా ఉంది. సపోటా, ఓకే. సో ఇక్కడండి ఇది జామ. ఆల్రెడీ పిందెలు చాలా పడి. సో ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది? ఇది 1 year అవుతుంది. 1 year. జామ మినిమం 1 year పడుతుంది. నాటు జామ అంటే ఆల్రెడీ 2 crops అయిపోయినాయి. అయిందా? ఓకే ఓకే. సో ఏంటంటే మడుల్లో పెట్టుకుంటే మనకు త్వరగా ఈల్డ్ వస్తుంది. సో అలాగే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి 1.5 year అయినా. అవునండి, అంతే. సో 1.5 year అయినప్పుడు మీరు అంటే ఈ ప్లాన్ ఉందా మీకు, మిద్దె తోట పెట్టుకోవాలని ప్లాన్ ఉందా? అవునండి. అకార్డింగ్ టు దట్ మీరు స్లాబ్ వేయించుకున్నారా లేకుంటే? స్లాబ్ వేయించి దీని మీద వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయించానండి. ఓకే ఓకే. వాటర్ లీకేజ్ లేకుండా ఫస్ట్ వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయించాం అన్నమాట. కన్స్ట్రక్షన్ అవ్వగానే వేయించి అప్పుడనే మడి కూడా కట్టించుకున్నాను. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొందరు, ఎందుకంటే మాకు మిద్దె తోట పెట్టుకోవాలని ఆలోచన ఉంది అనుకుంటే అప్పుడు ఇలాంటి ప్లాన్స్ అన్ని చేసేస్తున్నారు, లేకుంటే స్లాబ్ పాడవుతుంది అని చాలా ఇబ్బందులు పడుతుంటారు. చెప్తే మీరు నవ్వుతారు. కన్స్ట్రక్షన్ ఎవరైనా ఇల్లు గృహప్రవేశం కాకుండా నేను మొక్కలు ఎప్పుడు పెట్టాలని వెయిట్ చేస్తూ గృహప్రవేశం అయింది. అదే మంచిదండి యాక్చువల్గా, ఎందుకంటే నేచర్ ఫస్ట్, నేచర్ వస్తేనే మనకి హ్యాపీ కదా. ఎందుకంటే ఇది కూడా చాలా మంచి కార్యం కాబట్టి, సో ఆ థాటే మంచిది బేసిక్గా. సో ఎప్పుడు కూడా ఓకే, ఫైన్, సూపర్ అండి. సో వెనక ఇది చెరుకు అండి. చెరుకు, ఓకే. ఫ్రెండ్ ఇచ్చింది, ఒకటే చిన్న మొక్క ఇచ్చింది కానీ బాగా వచ్చింది. చిన్న దీంట్లో పెట్టారు మళ్ళీ, బాగా వచ్చింది చాలా. ఇది పెట్టి ఎన్ని రోజులు ఏంటండి? ఇది ఒక 8 months అవుతుంది. ఇంకా ఒక 2-3 months లో వస్తుందేమో. చిన్న దాంట్లో పెట్టేసి థర్మకోల్ దాంట్లో పెట్టేశారు. ఇవి ఇవి దొరుకుతుంటాయి కదా బయట. ఇది మెడికల్ షాప్ లో అడిగితే ఇచ్చారు. దాంట్లో తీశారు. దాంట్లో తులసి మొక్క కూడా పెట్టారు. అదే వచ్చింది. తులసి మొక్క యాక్చువల్లీ చాలా మంది ఎంత పెట్టినా రాదండి. తులసి మొక్క ఎంతసేపు పెట్టినా రాదు. నేచురల్ గా వచ్చేస్తే కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే తులసి మొక్క వస్తుంది అంటారు ఇంట్లో. సో అట్లా పెట్టేయగానే వచ్చేసింది. సూపర్ అండి, నైస్. సో ఇక్కడ ఇవన్నీ టొమాటో అండి. టొమాటోస్, ఓకే. ఇది వంకాయ, పెన్నాడ వంకాయ. సో ఈ టొమాటోస్ పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది జస్ట్ 2 months అవుతుంది అండి. ఇప్పుడు క్రాప్ రెడీ అవుతున్నాయండి ఆల్రెడీ. అంటే టొమాటోస్ మీరు అంటే దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి టొమాటోకి అంటారు కదా. తొందర పెస్ట్ వస్తుందండి. ఇంకా రెగ్యులర్ గా ఎగ్ ఆయిల్ అంటే వీక్లీ వన్స్ ఎగ్ ఆయిల్ స్ప్రే చేస్తా. ఎగ్ ఆయిల్ అంటే ఏమేమి చేస్తారు? ఎగ్ ఆయిల్ అంటే గుడ్లు, తర్వాత కొంచెం నీమ్ ఆయిల్, మామూలు నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా మనం కిచెన్ ఆయిల్, 2-3 ఆయిల్స్ కలిపేసి స్ప్రే చేస్తుంటా అన్నమాట. దానివల్ల పెస్ట్ పోతుందండి? పెస్ట్ పోతుంది. ఇంకా మొక్కలకి కూడా బాగా గుడ్డు కదా, దానివల్ల కొంచెం హెల్త్ కూడా బలంగా పెరుగుతాయని చెప్పి వేస్తాను. ఓకే. సో నేను అంటే ఈ ఫార్ములా డిఫరెంట్ ఫార్ములా ఏమేమి కలుపుతారు అంటే పెస్ట్ వెళ్ళడానికి? అంటే నాది పెద్ద గార్డెన్ కాబట్టి 2 గుడ్లు, ఒక 10 ml నీమ్ ఆయిల్, ఒక 100 ml ఏదైనా కిచెన్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు, వాడేసిన ఆయిల్ అయినా పర్వాలేదు, మిక్సీలో వేసేసి పెంకుతో సహా వేసేయాలి. ఎగ్స్ ఫుల్ కాల్షియం ఉంటుంది ఎగ్ షెల్స్ లో. సో మొత్తం అన్ని చేసి ఒక 20 liters టబ్ లో ఫిల్ చేస్తాను అన్నమాట. చేసి మొత్తం గార్డెన్ అంతా స్ప్రే చేస్తాను. అది ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయాలి. ఇట్లా ఎండ్ ఉన్న టైంలో చేయకూడదు.
ఓకే ఓకే, అంటే దాని మీద స్ప్రే చేస్తే సరిపోతుంది. మొక్కలు అన్ని అవుతుందా? అంటే అంటే అది స్టిక్కీగా జిగటగా ఏముండదండి, అసలు ఓన్లీ మిల్క్ లా ఉంటది అనమాట, సేమ్ ఎక్కువ దాని మీద స్ప్రే చేసేస్తే ఆటోమేటిక్ గా పెస్ట్ వెళ్ళిపోతుంది. రైట్. అంటే ఏ కైండ్ ఆఫ్ పెస్ట్ కంటే, అంటే ఇందులో పేను బంక్ ఉంటుంది, పేను బంకకు మాత్రం ఇది నీమ్ ఆయిలే పనిచేస్తుంది అండి. నీమ్ ఆయిల్. సో ఈ నీమ్ ఆయిల్ అనేది పేను బంకకి ఎప్పుడు పొద్దున స్ప్రే చేయాలా లేదా ఈవినింగ్, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదైనా సరే స్ప్రే అనేది మాత్రం ఓన్లీ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ చేయాలి. ఎండ టైంలో చేస్తే దానికి ఏమి ఫలితం ఉండదు. ఓకే. అలాగే మరి పేను బంక్ కొంతమంది బూడిద కూడా చల్లుతుంటారు. అవునండి, ఎక్కువ మన గుమ్మడి పాదులకి వీటికి కూడా మనం దొండ వీటికి వస్తుంది పేను బంక్. చిక్కుడు బూడిద కూడా బాగా పనిచేస్తుంది. నాకైతే గార్డెన్ లో పొయ్యి ఉంది కాబట్టి ఫ్రెష్ బూడిద దొరుకుతుంది అనమాట, ఇదే యూజ్ చేస్తుంటారు. దొరికిందంటే బూడిద వేసేస్తా అవుతుంది అట్లా. ఓకే ఫైన్, సూపర్ అండి. బూడిద సో అలాగే ఇప్పుడు కొంతమంది పెస్ట్ వస్తే బ్రష్ తోటి ఇలా అనేస్తారు, కొంతమంది తీసేస్తారు, చేతితోటే తీసేస్తారు. అవును, కానీ నేనైతే అలాంటివి చేయలేదు. ఇంకొకటి పుల్ల మజ్జిగ స్ప్రే బాగా పనిచేస్తుంది. పుల్ల మజ్జిగ చాలా బాగా, ఇంగువ, పుల్ల మజ్జిగ, పసుపు, ఈ మూడు మనకి మందార మొక్కలకు కూడా ఎక్కువ పేను బంక, తర్వాత పిండి నల్లని తెల్లగా వస్తుంది. మనం ఎంత క్లీన్ చేసినా అది పోదండి, ఇది బాగా పనిచేస్తుంది అనమాట. పుల్లటి మజ్జిగ, ఇంగువ, పసుపు, ఈ మూడు కూడా ఒక 1/2 లీటర్ని దాన్ని కూడా ఒక 10 లీటర్స్ మిక్స్ చేయొచ్చు. అది కూడా స్ప్రే చేయాలి రెగ్యులర్ గా, ఒక 2-3 డేస్కి ఒకసారి చేస్తే పోతుంది. సూపర్ సూపర్ అండి. సో అట్లా పెస్ట్ ఎట్లా మనం గార్డెన్ నుంచి తీసేయాలి కనుక్కుంటూ ఉన్నాం. సో తర్వాత ఈల్డ్ రావడానికి ఏందో కూడా కనుక్కుందాం. సరే, నెక్స్ట్ అండి. సో ఈ టబ్బు ఈ పైప్ లో పెట్టారు, ఏం పెట్టారండి పైప్ లో? చుక్కకూర. ఇది అసలు మీరు నమ్మరు, ఒక 10 హార్వెస్ట్లు అనమాట, అది వస్తూనే ఉంటుంది, చేస్తుంటే వస్తూనే. సో ఇది పైప్స్ మీకు ఇల్లు కట్టేటప్పుడు వచ్చేసినాయండి? అవునండి. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. వాటర్ బయటికి మట్టి పోకుండానే ఈ 10 రూపీస్ ఉంటాయి కదా, అవి పెట్టామన్నమాట. సూపర్ అండి. సో ఇల్లు కట్టేటప్పుడు చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు ఏదైతే యూజ్ చేయని పైప్స్, డ్రైన్ పైప్స్ ఏమి ఉంటాయి అవన్నీ కూడా ఇట్లా గార్డెనర్స్ ఏది కూడా వేస్ట్ చేయరండి. సో అన్ని కూడా ఈ విధంగా యూజ్ చేసేసుకుంటారు. సూపర్. సో కింద ఇక్కడ పెన్నాడ వంకాయ అండి, చిక్కుడు అండి, చిక్కుడు. తర్వాత ఇది గుమ్మడి పాదు కూడా అందులో మడిలోంచి వాలంటీర్ గా వచ్చింది. ఓకే, రెగ్యులర్ గా మంత్లీ ఒకటి కాస్తుంది అనమాట. సూపర్ సూపర్ అండి. దానంతా అంటే కిచెన్ వేస్ట్ చేస్తే వచ్చేసింది ఆటోమేటిక్. అంతేనండి. సూపర్ సూపర్. సో ఇది చూస్తే గుమ్మడి కూడా కింగ్ లాగా కనిపిస్తుందండి. ఓకే సూపర్. సో ఈనాటి మన ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ గుమ్మడి చెప్పుకోవచ్చండి. చెప్పుకోవాలండి, చాలా ముద్దుగా కూడా. సో ఈనాటి మన ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ గుమ్మడి. సో ఇది వాలంటీర్ అదే వచ్చేసింది, మీరేం పెట్టలేదు. ఆల్రెడీ ఒక 6-7 హార్వెస్ట్ చేసి మంత్లీ వస్తుంది నాకు, ఎవ్రీ మంత్ తినడానికి. సూపర్ అండి. సో హెల్తీగా కూడా ఉంది. అది యాక్చువల్ గా మనం రెగ్యులర్ గా పెట్టే వాటి అంటే కూడా అవి వచ్చేవి నాటు. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ గుమ్మడి పాలు స్పెషల్ బర్డ్స్ కి నెస్ట్ అనమాట. ఇది ఆల్రెడీ 2 times 4 పిల్లలు పుట్టినాయండి. ఈ ఆకుతో ఇది కడుతున్నాయండి గూడు, ఆల్రెడీ అక్కడ గూడు కూడా ఉంది. 4 eggs పెడుతుంది ప్రతిసారి మంత్లీ. సూపర్. ఇప్పుడు 8 పిల్లలు అయినాయండి. చిన్న బర్డ్స్ ఉంటాయి కదా, వాటికి హోమ్ లాగా అయిపోయింది. సూపర్ నైస్. ఉండాలండి అట్లా కూడా ఉంటే, అది ఒకటి, అది వాటికి ఇక్కడ సేఫ్ ప్లేస్ నాకు అన్న ఫీలింగ్ ఉందంటే మంచిదే కదా. ఓకే, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. సో కాబట్టి ఆ పువ్వు ఉంది కదా అని చెప్పేసి ఫ్లవర్ ప్లాంట్ అని మాత్రం అనుకోదని ముందే హింట్ ఇచ్చాము. సో ఆన్సర్ చెప్తారా? ఇది పత్తి అండి, మనం పూజకి ఒత్తులు చేసుకుంటాం కదా, ఆ పత్తి ఫ్లవర్ అన్నమాట. ఓ, పత్తి ఫ్లవర్. ఇది కాయలు ఇట్లా అవుతాయి అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఇది బాగా పండిపోయాక మనకి పత్తి వస్తుంది దీంట్ నుంచి. ఓకే, సో ఫస్ట్ ఫ్లవర్ వస్తుందండి. ఫస్ట్ ఫ్లవర్ వచ్చాక ఈ ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ అయిపోయాక ఈ కాయలు రెడీ అవుతాయి అన్నమాట. దీని కింద ఉంది కదా, దీనికి మీరు పట్టుకున్న దానికి పైన 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 ఇదిగో ఈ కాయ మొత్తం ఎండిపోవాలన్నమాట. ఇది ఓకే, ఎండిపోయాక అప్పుడు దూది వస్తుంది దీంట్లోంచి. ఓకే, అది మనం మార్కెట్ లో అయితే మనకి మామూలు దూదే వద్దులని చెప్పి అమ్మేస్తుంటారు, బట్ ఇది ఒరిజినల్ పత్తి అన్నమాట. పూజ కోసం అని చెప్పి దీన్ని వేసుకున్నాం. రైట్. సో యాక్చువల్ గా అందరూ పూజకి మనం ఇక్కడ ఆల్రెడీ ఉందండి, చూపిస్తా. ఇదిగోండి
ఇట్లా వస్తుంది అనమాట. ఓ సూపర్. ఓకే. సో అది మొత్తం ఇంకా ఓపెన్ అవుతుందండి? ఇంకా ఓపెన్ అవుతుంది. సో అది మనం పూజకు వాడుకుంటే ఇంకా బెస్ట్. అవునండి. ఇక సూపర్. ఎందుకంటే ఇది మిద్దె తోట ఉండడం వల్ల మనం బేసిక్గా ఇంట్లో దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు పూలు ఎక్కడి నుంచో కొనుక్కొని వస్తాము, దూది ఎక్కడి నుంచో వస్తాము, డబ్బాలలో వస్తాయి. అది ఎక్కడి నుంచి తయారైంది నిజమా కాదా తెలీదు. బట్ మిద్దె తోట పెంచుకోవడం వల్ల మన మిద్దె తోటలో కానీ మన పెరటి తోటలో కానీ ఎక్కడైతే మన పూలు రిలాక్స్డ్గా దేవుడికి ఒక పువ్వు పెట్టినా చాలు మిద్దె తోటలోది. అలాగే ఇప్పుడు ఇట్లా కాటన్ కూడా ఏదైతే ఒత్తులు చేస్తామో మన గార్డెన్లో పండిందే ఒత్తుల్లాగా చేసుకుంటే కూడా అదొక ఫీల్ ఉంటుంది. సూపర్. సో ఇది పత్తి. ఎస్. సో పత్తి మొక్క. సో సూపర్. ఇలాంటివి కూడా మన గార్డెన్లో పెంచుకుంటే చాలా బెస్ట్. దేవుడికి బాగా మన గార్డెన్లో ఉన్నాయేమో పెట్టాలి, మన చేతులతోటే మనం రెడీ చేసుకున్నవైతే ఇంకా ఆ ఫీల్ మంచిగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.